హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ అదర్ బ్లాక్స్ ఫ్రూట్స్ గేమ్ ప్లే. సో ఇన్ రోల్ గ్యాప్ వచ్చినందుకు ఐఎమ్ సారీ గైస్, బికాస్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్. సో నాకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో సారీ. ఇక్కడ మళ్ళీ చక్రి అయితే ఎగురుతున్నాడు, వర్స్ట్ ఫెలో. సో మనం ఇంకా ఏ ఊరం ఇది. సో గైస్ మనమైతే లెవెల్ 40 అయితే ఉన్నాము. సో వెనకాల వాడు పోతున్నాడు పైరెట్. సో పదండి ఇంకా మనం క్వెస్ట్ అయితే ఫోన్ కనెక్షన్ స్టక్ అవుతుండే. అదంతా లేదండి, మనము మా చక్రి అయితే అవతార్ చేంజ్ చేసినాడు. ఎందుకంటే ఆ గెటప్లో అంటే దొంగడు అనుకొని కొడుతున్నారు అందరూ చక్రిని. సో పొలిటీషియన్ గెటప్ అంటే స్కార్ఫ్ వేసుకున్నాడు కదా, పొలిటీషియన్ అనుకొని అందరూ దూరం పోతున్నారు. ఓయమ్మ ఇంత పెట్టుకోకూడదని. సో పదండి గైస్ మనమైతే క్వెస్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే మనకు బ్రూట్స్ అలో ఉందా? సో ఎస్ గైస్, బ్రూట్స్ అయితే అలో ఉంది మనకి. సో పదండి. చక్రికి అయితే 2 కటానాస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు, దొంగనావుడుకు నాకు చెప్పకుండా కొనేసినాడు. సో పదండి గైస్ మనం వెళ్ళిపోదాం. సో లెవెల్ 50 వరకు మనకి ఫ్రూట్స్ అయితే ఉండవు. ఒకటి ఇచ్చేంత వరకు ఫ్రూట్స్ అయితే ఉండవు. సో ఇక్కడ బ్రూట్ అయితే ఉన్నాడు. ఎంత దంపాలి నాకు అర్థం కాకుంది. ఫస్ట్ నా కొడుకుని మా గైస్ చాలా గట్టిగా అయితే కొడతానని నేను ఫస్ట్ దూరం వెళ్ళిపోతాను వీటి నుంచి. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను సౌండ్ అయితే తగ్గిస్తా, చాలా ఎక్కువ వస్తుంది సౌండ్. సో ఇక్కడ చూడొచ్చు, చాలా పవర్ఫుల్గా ఉన్నాడు బ్రూట్. ఇక్కడ ఒక్కొక్క నా ఉడుకుని చంపుతా. ఇప్పుడు మా కొడుతుంటే దూరం పోతున్నాడు. వీడేం హల్క్ కొడుకున్నట్టున్నాడు వీడు బ్రూటు. సో సక్సెస్ఫుల్గా ఒక బ్రూట్ని అయితే చంపేసినాం మనము. అదండి, వీడిని కానీ చంపేద్దాము, వీని పని కూడా తేల్చేద్దాము. మా వీడు పండబెట్టి పాలు తాపిస్తున్నాడు నాకు. ఇక్కడ చూడొచ్చు, ఒక్కొక్క నా కొడుకు మామూలుగా లేడు. సో అక్కడ ముందరైతే ఐలాండ్ అయితే ఉంది. ఏం ఐలాండ్ నాకు అర్థం కాకుంది. సో ఫస్ట్ సీలో అయితే చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి. అసలు మా బ్రూటు నన్ను వల్లే బ్రూటు బా ఒక్క బ్రూటు సగం హెల్త్ మొత్తం తీసేస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ గెలికినది బ్రూట్. కానీ ఈసారి దెబ్బ పడలే అబ్బా, ఈ దెబ్బ కూడా పడలే. సో పవర్స్ అయితే పడకునే మనం ఖచ్చితంగా డ్యూయల్ కటాన్ అయితే కొనాలా. మన కాడ బడ్జెట్ లేదు గైస్, అంత బడ్జెట్ లేదు. 38,000 ఉంది. ఇక్కడ బ్రూట్ కాడ ఇంకా కొంచెం ఉంటే చంపేస్తాడు నన్ను. మా అమ్మ సంపు ఇట్లా వచ్చి చంపు. అక్కడ సంపనిగా ట్రై చేస్తున్నా కానీ చంపలేకున్నా. అక్కడ చక్రి అయితే మంచిగా గ్రైండింగ్ చేస్తున్నాడు. అక్కడ దూరంలో మనకు కనిపించుకున్నాడు కానీ గ్రైండింగ్ చేస్తున్నాడు. అదే మ్యాజిక్ అంటున్నాడు చక్రి. చంపేసినాము, ముగ్గురినే చంపినాము. మరీ దారుణం ఇదైతే. ఫాస్ట్గా ఇంకా చంపేస్తాం. మనం చంపేసినాడు ఫాస్ట్గా బుగ్గపాలైనాము. ఇదంతా కాదు, మనం ఫస్ట్ డ్యూయల్ కటానా కొనాలా. ఇంకా 5 మందిని చంపాలా. లోపల ఇంకా సాలవుతుంది. పండగ పెట్టి పాలు తాపిస్తారు ఇంకా మనకి. సో ఇక్కడ స్వాట్ డీలర్ ఆఫ్ ది వెస్ట్ డ్యూయల్ కటానా. ఐరన్ మేస్ కూడా ఇందుకు కింద. ఓ మై గాడ్ గైస్, 12,000 ఇది. మన కాడ 38,000 ఉంది. సో పదండి, మీకు తెలిసింటే మనం ఎప్పుడో కొనేస్తుంటే. పదండి మనం ఇంకా తేల్చేద్దాం. నా కొడుకుని నా కొడుకుని నన్ను చంపుతావు నా కొడుకును. విండిపూరు చూపిస్తాను నీకు. నన్ను చంపుతావా నా కొడుకు? ఒక్కొక్క నా కొడుకుని చంపి పారదొప్పుతా. ఇప్పుడు నాకు డ్యూయల్ కటానా వచ్చింది, 2 కటానాలు వచ్చినాయి నాకు. సో నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి వెనకాల నుంచి. గూస్ బంప్స్, ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇలా చంపాలని. ఒక నా కొడుకుని ఈజీగా చంపుతున్నా చూడండి గైస్. సో చక్రి అయితే నాకు చెప్పకుండా కొనేసినాడు దొంగనా కొడుకు కాబట్టి కొనేసినాడంట. వాయమ్మ, మీరు మనసులా మా వద్దులేనాయన, బూతులు వస్తాయి. సో పదండి, ఫాస్ట్ జంపనీగా ట్రై చేస్తున్నా కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. హల్క్కి పెట్స్ ఉన్నట్టున్నారు వీళ్ళు. హల్క్కే మించిన వాళ్ళు, హల్క్ ట్రైనర్స్ వీళ్ళు. అసలు ఒక్కొక్క నా కొడుతుంటే హెల్త్ తగ్గకుంది, అంత ఫాస్ట్ తగ్గకుంది. చక్రి అయితే ప్రో ప్లేయర్ అయిపోయాడు. అక్కడ చక్రి అయితే కొడుతున్నాడు అని. సో మనం వీళ్ళని చూద్దాం ఫస్ట్. మనుషులు రాకముందే ఊపుతున్నా, అది మనం అంటే మామూలుగా ఉండదు. సో పదండి, మనం బ్రూట్స్ని తొందరగా చంపితే, మనం చెఫ్ కాడికి పోయి చెఫ్ కానీ చంపితే మనం నెక్స్ట్ ఐలాండ్ అయితే పోనీకి ఉంటుంది ఛాన్సెస్. లెవెలప్ 43, నేను కానీ లెవెలప్ 43. సో చక్రి నేనైతే ఒకటేసారి అయితే డెవలప్ అయినాము. సో నేను పైన ట్రెజర్ అయితే ఉంది, పదని తీసుకుందాము. సో అక్కడ ఇంకోటైతే పైరేస్తో కొట్లాడుతున్నాడు.
ఎవరన్నా గెలుపుకుంటుంది. సో చక్రీని అయితే వాడు గెలుక్కుంటున్నాడు, ఎవడు రావాడు అంటున్నాడు. సో చెఫ్ అయితే లెవెల్ రిక్వైర్డ్ 55 గైస్, మనం ఇంకా 12 లెవెల్స్ వెనకాల ఉన్నాం మనకి. సో చక్రీ నేనైతే క్వెస్ట్ తీసుకొని వాడిని అయితే సంపనీగా ట్రై చేస్తాం ఈ ఎపిసోడ్లో. సో నెక్స్ట్ ఐలాండ్ మోనిక్ అయితే ట్రై చేద్దాం ఈ ఎపిసోడ్లో, ఓకేనా. సో ఫస్ట్ మనం బ్రూట్స్ని అయితే తేల్చేద్దాం, ఫస్ట్ ఈ ఐలాండ్ చేసుకుందాం ఫస్ట్. సో మనము స్టాట్స్ అయితే వచ్చినాయి, స్టాట్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం పదండి. మనం మొత్తం స్వాట్కే పెట్టేద్దాము. సో తొందరగా అయిపోతారు వాళ్ళు. సో నెక్స్ట్ అయితే డిఫెన్స్కి పెడతాం నెక్స్ట్ టైం స్టాట్స్ వచ్చినప్పుడు. సో క్వెస్ట్కి అయితే మీకు స్టాట్స్ అయితే వస్తుంటాయి గైస్. సో పాత్రి డిలే అయినందుకు సారీ గైస్, ముందే చెప్పిన అదే ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకు డిలే అయింది, చెప్పలేక డిలే చేసిన, సారీ గైస్. సో పదండి ఇంకా ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ చేసిన, చక్రి కూడా ఆడ గ్రైండింగ్ చేస్తున్నాడు. అదండి ఒక్కొక్క నా ఉడుకుని వేసేద్దాం. ఇక ఫస్ట్ సాగుకున్నారు వీళ్ళు విండ్ అంట, ఇదేందో బాగా పని చేస్తుంది వీళ్ళ మీద, ఎగిసి అంటున్నారు అంటే కొడితే బండ కతుక్కుంటున్నారు వీళ్ళు కొడుతుంటే. ఇప్పుడు డివల్ కట్టన కూడా పనికి రాకుంది వీళ్ళ ముందర. సో చూడొచ్చు. సో గైస్ లాస్ట్ వీడియోకి అయితే వ్యూస్ బాగా వచ్చినాయి, కానీ 150 వ్యూస్, లైక్స్ ఎవరు చేయలే గైస్. సో ఈ వీడియోకి అయితే నేను వ్యూస్ ప్లస్ ఒక 2-3 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు అది తీరుస్తారని ఆశిస్తున్నా. సో ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీరు ఇంతవరకు చూసింటే వీడియో, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నాకే ఇక్కడ బ్రూట్స్ చంపేసినాడు నన్ను, ఇక్కడ చూడొచ్చు. మామూలు బ్రూట్స్తో అసలు చంపిపారు దొప్పుతారు, ఒక్కొక్క నా కొడుకు మామూలుగా లేడు. మన బ్రూట్ అయితే ఆడున్నాడు, సగం బ్లడ్ పోయింది వాడిని ఆల్రెడీ, వాడున్నాడు అయితే బ్రూటు, వాడిని చంపేద్దాము. సో కింద అయితే టోర్నడో ఉంది కదా, మాస్టరీ లెవెల్ అప్ అయితే 50 ఉండాలి దానికి, మనకి ఇంకా 16 ఉంది, అంటే 34 మాస్టరీ లెవెల్స్ అప్గ్రేడ్ అవ్వాలా టోర్నడో కావాలంటే. ఒక్కొక్క బ్రూట్ అయితే సగం లెవెల్స్ అయితే తీసేస్తున్నాడు. సో ఇక్కడ ఎవడో నాతో కామెంట్ చేస్తున్నాడు, రే నేనేం చేసినారా నీకు, రే నేనేం చేసినారా నాయన, వానికి ఏమి ఆకుంది గైస్ ఆడ, నాకు తెలిసి సెకండ్ సీ కూడా అనుకుంటున్నా. పదండి, మన నైట్ ఫ్రూట్ కాదు బ్లేడ్ ఫ్రూట్ ఏందో ఉన్నట్టుంది. కనుక్కున్నాండి, కూడా బ్లేడ్ ఫ్రూట్ యూజ్ చేస్తానంట, అంటే మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంటూ. సో చక్రి ఏమంటున్నాడు అంటే చెఫ్ దగ్గర కూడా బ్లేడ్ ఫ్రూట్ అయినా ఉంది, చెఫ్ కూడా బ్లేడ్ ఫ్రూట్ అయితే తిన్నాడు. సో అది చెప్తున్నాడు చక్రి, మన దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. సో గొరిల్లా కింగ్ లెక్క అయితే కాదు చెఫ్, చాలా టఫ్ అంటున్నాడు ఇక్కడ చక్రి. సో ఇక్కడ లెవెల్ అప్ అయినాడు చక్రి. ఎన్నో లెవెల్ చక్రి నువ్వు? సో రోహిత్ శర్మ ఫ్యాన్ చక్రి, 45 అంటున్నాడు. మొన్న సెంచరీ కానీ కొట్టినాడు, ఎగిరి గెంతులు వేసినాడు రాత్రిపూట. ఇంకా నేబర్స్ వచ్చి కుక్కనోട്ട് కొట్టినారు మమ్మల్ని, ఎందుకు అరుస్తున్నారు కుక్కలే కానీ. సో ఇక్కడ ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ చేద్దాము. చక్రి నవ్వుతా అన్నాడు, సిగ్గు లేదు కొట్టించుకొని నవ్వుతా అన్నాడు. ఫస్ట్ ఫెయిల్ బాపా నువ్వు కొట్టించుకున్నావులేరా. చూడొచ్చు ఆడ బ్లేడ్ ఫుడ్ అయితే ఉన్నాడు, వాడిని గెలుక్కోకూడదు, ఇందాకనే సాగుతున్నాడు నన్ను. ఇక్కడ విల్పూర్ అయితే విన్ చేద్దాము, చంపేసినాడు బ్రూట్ నన్ను, మళ్ళీ చంపేసినాడు బ్రూటు. ఏమో తెలీదు. ఓ సారీ చక్రి అయితే గెలుక్కురా నేను. బాబా ఏం చంపుతున్నారా నేను. సో గైస్ నేనైతే లెవెల్ అప్ అయినా, లెవెల్ 45. రోహిత్ శర్మ ఫర్ ఎ రీజన్, హిట్ మ్యాన్ ఫర్ ఎ రీజన్, ముంబై చా రాజా. బూట్నే సెలెక్ట్ చేసుకుందాం, ఇంకా 10 లెవెల్
అయితే అప్గ్రేడ్ అవ్వాలి, 8 బ్రూట్లను చంపాలా తాత నువ్వు కానీ. ఇంత దూరం పోయినా వాడు ఆల్మోస్ట్ సముద్రంలో వచ్చినాడు. సో ఇక్కడ చూడొచ్చు మన వీన్ని తొందరగా చంపేద్దాం గైస్, మనం లేట్ అవ్వకూడదు. చెఫ్ బాస్ని కూడా చంపాలి ఇంకా. చక్రి అయితే గ్రైండ్ అవుతున్నాడు. సో ఇక్కడ మీకు ఈ పార్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అనేది మెయిన్ అనమాట. సో మనం అన్నీ ఈసారి డిఫెన్స్కి అయితే పెట్టేద్దాం. మనకు హెల్త్ చాలా తక్కువ ఉంది. ఈ ఐలాండ్కి అయితే ఈ హెల్త్ అయితే సరిపోదు, మనకు ఇంకా కావాలి. బ్రూట్స్ అయితే ఒక్కొక్క నా ఉడుకు నన్ను వేసుకుంటున్నాడు అంటే. లో ఎనర్జీ 15 ఎనర్జీ రిక్వైర్డ్ అంట. ఏమో తెలీదు, అదైతే వచ్చింది. తప్పించుకొని అయితే కొడుతున్నా బ్రూట్స్ని. పెట్టనీకనే ట్రై చేస్తున్నా కానీ కుదరకుంది. ఈ క్వెస్ట్ తర్వాత పెట్టేస్తా. సక్సెస్ఫుల్లీ ఇంకో బ్రూట్ని అయితే చంపేశాం. ఎస్ గైస్, మనం అయితే సక్సెస్ఫుల్గా ఈ బ్రూట్ని కూడా చంపనీకి పోతున్నాం. సో ఈ బ్రూట్ని కూడా చంపేసినాం. సో ఇప్పుడైతే బ్రూట్స్ అనే కొద్దిగా ఈజీ అయిపోతున్నారు. చక్రి అయితే డెవలప్ అయిపోయినాడు. 47 అంట. ఇదే జెర్సీ నెంబర్ చక్రి. ఇంకా 2 బ్రూట్స్ అయితే ఉన్నారు. తర్వాత మనంగానే కొట్టినాడు అట్టే, బండకేసి కొట్టినాడు ఈసారి. ఏమో బజ్జీలు అనుకుంటున్నారా నన్ను, అట్టే కొడతాన్నారు, మళ్ళీ వేసి కొట్టినాడు. మా మీరు నిజంగా గైస్ మన హల్క్కి అయితే ట్రైనర్స్ వీళ్ళు చెప్తున్నదా అసలు నిజంగా. ఒక్కొక్క నౌడుకి ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు. ఒక్కొక్క బ్రూట్ సగం హెల్త్ అయితే తీసేస్తున్నాడు, అందుకే కష్టం అయిపోతుంది. సో నేను కానీ లెవెల్ 47 గైస్. నేను చక్రి అయితే సేమ్ లెవెల్స్. సో పదండి. బ్రూట్ కన్ఫర్మ్. నువ్వు క్వెస్ట్ గివర్, నువ్వు ఊక కూర్చుంటావు, నాకు క్వెస్ట్ ఇస్తావు, నన్ను సాగు కొడతావు. మీరు మామూలుగానే ఉంటారు గైస్. వీళ్ళు మళ్ళా ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. మళ్ళీ క్వెస్ట్ అబాండన్ చేసినాం అనుకోండి ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చొప్పు తీసుకొని కొడతారు మొక్క మీద, ఎందుకు క్వెస్ట్ అబాండన్ చేసినామని. అంతే మన హోమ్ పాయింట్ తాత లెక్క. హోమ్ పాయింట్ తాత అయితే మన బ్లాక్ షూట్స్ ఆడేటప్పుడు ఎందుకు నన్ను కొట్టనిక్క ట్రై చేసినావు అని అవతలేసినాడు సముద్రంలో పోయి అన్న. మళ్ళీ రానికి టైం పట్టింది. చక్రి హెల్ప్ చేసినాడు నాకు. ఇక్కడ నీ సంపనీక ట్రై చేస్తున్నా గైస్. వీళ్ళని సావకున్నారు, మనకు హెల్త్ పోకుంది, వీళ్ళు సావకున్నారు. బాబా ఏం నా కొడుకులు గైస్. చక్రి ఏంది ఆడ కదలుకున్నాను, నేను అంత కదిలి కొడుతున్నా. ఒక్క నిమిషం మన కాడికి పోదామా కానీ. చక్రి వాడేంది నిన్ను కొట్టలేకుంటున్నా, నీ హెల్త్ అయితే తగ్గుతుంది. ఏమైంది అసలు? ఫ్లేమ్ ఫ్రూటా? ఏంది ఫ్లేమ్ ఫ్రూట్? లెవెల్ 50 ఉండాలి కదా నువ్వు. సో గైస్ థర్డ్ సిఓడు ఎవడో ఇచ్చినాడంట చక్రికి. సో ఇంత మోసం చేస్తారు గైస్ చక్రి. నాకు మాత్రం ఇలాంటివి ఉండవు. సో పదండి గైస్, మనం కూడా ఒక 3 లెవెల్స్ ఉంటే బ్లాక్ షూట్స్ గచ్చాగాని దగ్గర పోయి. తుప్పల్లో దొరకడం ఏంది చక్రి? బాబా కొంచెమన్నా ఉండాలిరా తుప్పల్. సో నా బ్రూట్ చక్రి, అది నన్ను చంపనీకి వస్తున్నావు. బాబా ఏం కళ్ళకి గంతలు వేసుకొని చంపుతున్నావు అంతే నువ్వు, ఓకేనా? పదండి ఇంకో బ్రూట్ని అయితే చంపుతాం మన ఆడమ్మా. అంతమంది బ్రూట్స్ ఉన్నారు, వీళ్ళని వదిలేసేట. బ్రూట్స్ అయితే నన్ను సాగు కొడుతున్నారయ్యా. అబ్బా ఒరే వదిలేయిరా, నన్ను వదిలేయిరా. సో పదండి. సో అక్కడైతే డెజర్ట్ ఉంది ముందర కనిపిస్తుంది కదా డెజర్ట్. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఐలాండ్ తర్వాత కూడా రావచ్చు, చెప్పలేం. ముందరైతే అది ఏందో ఫోర్ట్రెస్ లెక్క ఉంది. ఎన్ని ఐలాండ్లు ఉన్నాయి గైస్ అక్కడ. వాల్కెనోది అయితే ఉంది. ఏమేమో వస్తున్నాయి ఐలాండ్స్. స్ట్రక్ అయినా రేంద్ర. ఎస్ గైస్ నేను లెవెలప్ అయినా 48.
49. 49 అంట. మీకు తెలిసిందే అది ఏ జెర్సీ, అది ఏ టీంకి సంబంధమో అది తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ ట్రెజర్ అయితే దొరికింది. హోమ్ పాయింట్ దగ్గర పోయి క్వశ్చన్ అడుగుతున్నాడు మన చక్రి జీనియస్ అనమాట. మీకు తెలుదండి మా చక్రి జీనియస్ ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు జీనియస్ అనే జీనియస్ స్పెల్లింగ్ చెప్పమంటే తెలియదు అంటాడు. ఏమంటావు చక్రి? సో అక్కడైతే ముందర పోయినాం కదా, అడైతే చెఫ్ అయితే ఉన్నాడు. వాడిని గెలుక్కోకూడదు, లేకపోతే కింద రాడ్ పెట్టేస్తారు మనకి. సో నేనైతే లెవెల్ 50 లెవెల్ 55 ఉన్నా. కొట్లాడుతుంటే ఎనర్జీ పోవడం ఏం చక్రి, భలే మాట్లాడతావు. వాడినైతే దూరం నుంచి అయితే కొట్టా. మా బండా కేసు కొడుతున్నా. ఒరే ఇంకా నాకు దోశ వేసుకొని తినంటారా నాయన, మీరు బండా కేసు కొడుతుంటే ఆడికి పోతున్నా నేను. ఏందో యూజ్ చేస్తున్నారు గైస్, నాకైతే అర్థం కాకుంది. ఇక్కడైతే 2 బ్రూట్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ వీడిని అయితే చంపుదాము. 2 బ్రూట్స్, ఇంకా 6 మందిని చంపాలి బ్రూట్స్ని. ఒక బ్రూట్ అయితే సావు గుర్తున్నాడు గైస్. బాబా. సో లాస్ట్ వీడియోలో అయితే చక్రి గేమ్ అయితే గ్లిచ్ అయినందుకు వీడియో అయితే ఆపాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా గ్రైండ్ అవుతుంటే. సో వీడియో కూడా లెంత్ అయింది కాబట్టి మేము కూడా పార్ట్ని అక్కడికక్కడికే ఎండ్ చేసేసినాము. సో ఇక్కడ 4గురిని అయితే చంపినాము, ఇంకా 4గురిని అయితే చంపాలా. దీని తర్వాత స్టాట్స్ అయితే వచ్చినాయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాము ఒకసారి. అరౌండ్ $118. డ్యూయల్ కటానా మాస్టరీ లెవెల్ అప్ 27. సో డ్యూయల్ కటానా అయితే మాస్టరీ లెవెల్ అప్ అయింది. గుద్దుతే అట్ట పోవాలా. నెక్స్ట్ ఐలాండ్ ఏంటో నాకు కానీ తెలియదు గైజ్. నేనైతే డెజర్ట్ అయితే అనుకుంటున్నా. నా గెస్ కరెక్ట్ అయితే నేను వద్దులే. డెజర్ట్ స్నో విలేజ్ నాకైతే అర్థం కాకుంది. చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి గైస్ ఫస్ట్ సీలో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్. మీరు కూడా తప్పక ఆడండి రోబ్లాక్స్ డౌన్లోడ్ చేసుకొని. సో 3 సీలు అయితే ఉన్నాయి. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. 3వ సీల్ మ్యాప్ అయితే లేదు కానీ, సో సక్సెస్ఫుల్లీ మనం లెవెలప్ అయితే మనమైతే లెవెల్ 50. సో ఇక్కడ సర్వర్ ఓపెన్ చేస్తే పక్కన మీకు C1 C2 C3 అని కనిపిస్తుంది. పక్కన డంగి అని కూడా ఉంది, దాని గురించి మనకు ఐడియా లేదు. సో మనం నెక్స్ట్ స్టాప్ అయితే మనం C2 మీద అయితే ప్లాన్ చేసుకోవాలా. 3 సీలు కలిపి ఒక మ్యాప్ ఉండాలంట. ఇంకా నువ్వు బయట అడిగితే ఇది చెప్పు తీసుకొని నానబెట్టి కొడతారు. ఓకేనా చక్రి? ఓకే అంట. మనిషి కాదురా నేను. ఇక్కడైతే ఒక ఆమె అయితే ఇన్వైట్ చేసింది, వాటర్ స్లైడ్ అంట. పక్కవా ఇక్కడ వీడియో చేస్తున్నా, కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేదు అంటే ఇన్విటేషన్ పంపించేస్తారు. సో 15 వచ్చింది. డిఫెన్స్కి అయితే కొద్దిగా పెట్టేద్దాము. నెక్స్ట్ స్వాట్కి అయితే పెట్టేద్దాము. డిఫెన్స్ స్వాట్ రెండుకి అయితే సమానంగా పనిచేసాం మనం. బూట్స్ చక్రిని అయితే సరదాగా ఒక క్వశ్చన్ అడుగుదాము, మ్యాథ్స్ క్వశ్చన్. చక్రి 14లో సగం ఎంత చక్రి? 14లో సగం నాకు కూడా 14లో సగం తెలుదంట. 7 అది తలా ఫర్ రీజను. అందుకే గైస్ చిన్నప్పుడు మ్యాథ్స్ సారు ముడ్డి మీద అయితే వాతలు పెట్టినాడు చక్రికి. సో 2+2 22 అంట. బాబా రోత అంతా 2 2 అనుకున్నాం అలా. 2+2 ఎందుకంటే 2 ఉంది కాబట్టి 22 చేసేసినాడు చక్రి. బ్రిలియంట్ అసలు. సెకండ్ రామానుజన్ మన చక్రి అయితే. రామానుజన్ నోరు కొట్టుకుంటాడు ఇదంతా చూసి. ఏం చేస్తారా మీరని. చక్రి అయితే సిగ్గు లేకుండా అవుతానండి. మళ్ళీ ఏ ఊరు నుంచి వస్తారా నాయన మీరంతా? ఏదో కూర అంట. మనుషులు కాదురా నాయన మీరు. డెవలప్ అయితే అవుతున్నాం ఖచ్చితంగా. డెవలప్ అయితే అవ్వాలి గ్యారంటీ. సో
బ్రూట్ గాళ్ళని చంపలేకున్నాం గైస్. బండకేసి కొట్టినాడు మళ్ళీ. ఒరే నన్ను బజ్జీ రా రే 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 దోశలో బజ్జీ వేసుకొని తినంటారు నన్ను. బండకేసి కొడుతున్నారు గైస్ వీళ్ళు. మనసు కాదురా నాయన. 51 లెవెల్. నేను లెవెల్ 52 గైస్. నేను లెవెల్ 52. చక్రి కంటే ఓ లెవెల్ ఎక్కువనా నేను. చక్రి ఏరుస్తాడు. ఒక లెవెల్ ఎక్కువ అయినా ఏరుస్తావు కదరా. సో చెఫ్ని తీసుకొచ్చలేదు లెవెల్ 55. వాడిని ఇప్పుడే గెలకూడదు. మనం లెవెల్ 55 ఉన్నప్పుడు అయితే వాడిని చంపనీక ట్రై చేద్దాం గైస్. అదే ఫస్ట్ బ్రూట్స్ అయితే చేసేద్దాం. బ్రూట్స్ చేసి నాకైతే అల్సట్ అయితే వచ్చేసింది. స్వాట్కి అయితే పెట్టేస్తున్నాం మొత్తం. రా చంపురా నన్ను చంపురా. నేనే చంపుతున్నాను రా డబ్బునే అలా. సో చక్రి అయితే 52. ఇప్పుడు ఆనంద బాష్పాలు చూడొచ్చు చక్రి మొక్కం మీద. అమ్మా కొట్టినాడు వేసి బండకేసి కొట్టినాడు. రే మీరు మనుషులా గొరిల్లా ఇట్లా కొడుతున్నారు. గొరిల్లాకి తమ్ముళ్ళు అన్నలు ఉన్నట్టున్నారు కదరా నాయన మీరు. న్యూ స్కిల్ అవైలబుల్ అంట. లెవెల్ 30కేనా. సారీ గైస్ నేను లెవెల్ 50 అనుకున్నా. లెవెల్ 50 అన్నట్టు చూపించింది నాకు. అండ్ $128. సో $57 అయితే ఉన్నాయి. మనం ఐరన్ మేస్ కొనుక్కుందాము దీని తర్వాత, ఈ క్వెస్ట్ తర్వాత. చక్రి నువ్వు కానీ కొనుక్కుంటావా ఐరన్ మేస్? చూస్తా అంట చక్రి. డ్యూయల్ కటానా సరిపోయిందంట. జస్ట్ కలెక్షన్కి కొనుక్కోలే ఏం కాదు. కలెక్షన్కి అయితే కొనుక్కోమంటున్నాను నేను. డ్యూయల్ కటానా అయితే చాలా ఫాస్ట్ అవుతుంది. డ్యూయల్ కటానా అయితే నిజంగా వేసి చక్రి చెప్పింది కూడా నిజమే. చాలా ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ అవుతున్నాం మనము. ప్లస్ నా దగ్గర ఫ్లేమ్ ఫ్రూట్ ఉంది. చక్రి కాడ అయితే ఫ్లేమ్ ఫ్రూట్ ఉంది. సరిపోయింది గైస్. మన కాడ ఫ్లేమ్ ఫ్రూట్ ఉండే గైస్. దొంగనా అసలు గైస్ మనము నెక్స్ట్ ఐలాండ్ పోయేటప్పుడు మనం ఫస్ట్ జంగిల్ని అయితే విజిట్ చేసి మనం ఫ్రూట్ అయితే రోల్ చేద్దాము. గచ్చగాడైతే నన్ను చాలా తక్కువ చేసి చూసినాడు. నీ లెవెల్ ఎంతరా నన్ను అడుగుతావారా నువ్వు ఫ్రూట్ అని. సో వాడిని పోయి వాడిని గొంతు కాడ కత్తి పెట్టి ఈరా నా కొడుక ఫ్రూట్ అంట. మంచి ఫ్రూట్ ఇవ్వకుంటే సాగు కొడతా అక్కడనే వాడిని. సో లెవెల్ 53 నేను ఇప్పుడు. నాకు తెలిసి ఇంకొక క్వెస్ట్ చేస్తే నేను లెవెల్ 55 అయిపోతా. సో నేను చక్రి అయితే ఖచ్చితంగా చెఫ్తో అయితే కొట్లాడతాం మేము. మామూలు వాళ్ళం కాదు. మనం గివప్ ఇస్తామా చెప్పండి. మనం గొరిల్లా కింగ్ కానే గివప్ ఇవ్వలే. చెఫ్ కాడ గివప్ ఇస్తామా? ఏమంటే చెఫ్ ఇంకా పవర్ఫుల్. చెఫ్ ఏందిరా నాయన బాస్. వండుకోకుండా మనల్ని సాగు కొడతాడు వీడు. బా ఈ పైరెట్ విలేజ్కే రాజంట చెఫ్. అదో ఆడున్నాడు సిగ్గులేనోడు. మనకి బాస్లో ఇంకోటి ఉంది గైస్. ఇందులో మనం బాసెస్ని ఎక్కువ చంపితే మనకు బౌంటీ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో మీకు బౌంటీ పైన లాస్ట్ పార్ట్లో చెప్పినాను అనుకుంటా నేను. సో మళ్ళీ చెప్తున్నా. పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని 3 లైన్స్ నొక్కితే మీకు లీడర్ బోర్డు కింద ఉంటుంది. లీడర్ బోర్డు అని నొక్కితే కింద వస్తుంది. సో చక్రి గ్లో అని ఉంది కదా, అది చక్రి అనమాట. సో 11,000 ఉంది. నాది 12,000 ఉంది బౌంటీ. సో పదండి మనం గ్రైండ్ అయితే అవుదాం. మనం బాసెస్ని ఎక్కువ చంపినాం కాబట్టి మనకు కొద్దిగా ఎక్కువ ఉంది బౌంటీ చక్రి కంటే. గొరిల్లా కింగ్ని అయితే ఎక్కువ చంపినాం కాబట్టి మనకు బౌంటీ కూడా ఎక్కువ పెరిగింది. సో చక్రి లెవెల్ 53 అంట. మా బండకేసి కొడతా. రే ఆపండ్రా నాయన. గ్యాప్ ఇవ్వండిరా. అబ్బా ఒక్కొక్క నా కొడుకు సాగు కొడుతున్నాడు కదరా నాయన. ఒకసారి టోర్నాడో పవర్ యూజ్ చేద్దాం. ఓయమ్మ గాల్లో తిప్పించి కొడుతుంది ఇది. టోర్నాడో యూజ్ చేయకూడదా? ఎందుకు? మనము టోర్నాడో యూజ్ చేస్తే కూడా మనకు కూడా తగులుతా అంట రివర్స్గా చెప్తున్నాడు చక్రి. ఏమైంది ఎంత సో సెకండ్ ఓడి ఉంటే పక్కన మనల్ని సాగు కొడతాడంట. సో ఇక్కడ ఎవడు లేరు కాబట్టి నేనైతే టోర్నాడో అయితే యూజ్ చేస్తున్నాను. మళ్ళా ఎవడు వింటాడు గైస్. మన భయం లేదు మనకి అసలు. నిజంగా గైస్ టోర్నాడో వల్ల మనకి సగం హెల్త్ అయితే పోయింది.
అదండి అప్పుడే 7 మెంబర్స్ అయితే చంపేసినాము ఈ మాటల్లో. చక్రి ఇంకో లెవెల్ చేయాలా గైస్ నేను బ్రూట్స్ది. ఎంతసేపు చేయాలరా నాయన, బాబా లెవెల్ అప్ చేయండి రా, 55 చేయండి రా. చెఫ్గాంతో కొట్లాడతాం మేము, అసలు గివ్ అప్ చేయం గైస్ మేము. మీకు తెలిసిందే కదా, గివ్ అప్ అయితే చేయం, ఫస్ట్ అయితే గివ్ అప్ చేయము. సో పార్ట్ 3 ఇది. సో మీకు ఈ పాట అర్థం కావాలంటే మీరు లాస్ట్ 2 పార్ట్స్ అయితే చూడాలా, అప్పుడు మీకు స్టోరీ అయితే అర్థమవుతుంది. సో లాస్ట్ పార్ట్కి మనకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో థ్యాంక్ యూ ఫర్ వ్యూస్ గైస్. సో దీంట్లో ఒక 2-3 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ గైస్. అది మార్జిన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో అదండి, ఇంకా మనం ఫాస్ట్గా అయితే లెవెల్ అప్ అయిపోదాము. ఎంతసేపు గైస్ వీళ్ళని ఎంతసేపు చంపాలా? చెఫ్ గారిని అయితే చంపుతాం ఫస్ట్. తప్పించుకొని కొట్టాలి గైస్ వాడిని, లేకపోతే మనకు సాగు కొడతాడు. పండబెట్టి పాలు తాపిస్తాడు, కింద బ్లేడ్లు దింపుతాడు మనకి. వాడిని గెలుక్కోకూడదు ఎక్కువ. నేనైతే చంపుతున్నా బ్రూట్ని. ఫోర్ మెంబర్స్ అయితే చంపినాం మనం బ్రూట్స్ని. సో ఇక్కడ తొందరగా అయితే చంపుతాము. సో గైస్ చక్రి అయితే లెవెల్ 55. చక్రి నువ్వు చెఫ్ బాస్ అయితే తీసుకో. నువ్వు తీసుకుంటావు, నన్ను తీసుకోమంటావు ఫస్ట్. సో గైస్ ఇద్దరం అయితే తీసుకోవాలంటున్నాడు. సో చక్రి ఆగు, 2 బ్రూట్స్ అనేది చంపేసి వచ్చేస్తా. నేను కానీ తీసుకుంటా చెఫ్ది. అమ్మా వీడు చంపుతాన్నాడు గైస్ అని. అండ్ $134 నైస్. ఫ్లేమ్ ఫ్రూట్ కూడా యూజ్ చేస్తాడంట చక్రి. ఫ్రూట్ ఉంది కదా చక్రి కాడ, సో అందుకే. సో న్యూ క్వెస్ట్ అయితే అవైలబుల్. సో నేనైతే లెవెల్ 56. అదండి వెళ్ళిపోదాం. న్యూ క్వెస్ట్ అవైలబుల్ ఇక్కడనే గైస్. చెఫ్ది అయితే ఏందో ట్రెజర్ అయితే ఉంది, తీసుకున్నాం. ఈసారి ట్రెజర్ వేస్తారు ఇక్కడ ఉన్న చోటనే, మళ్ళీ వేస్తాం ఆ ట్రెజర్. సో ఫస్ట్ చెఫ్ బాస్ని చంపే కన్నా ముందు మన స్టాట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్వాట్ ఎక్కువ పెట్టేద్దాం, అండ్ హెల్త్ కూడా ఎక్కువ పెట్టేసాను నేను. సో నీ స్టాట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నావా? ఎనర్జీ 200 నాకు తెలిసి మీలియా అనుకుంటా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. మీడియా. సో పదండి చెఫ్ని అయితే తీసుకున్నాను. సో పదండి గైస్, ఇంకా మన టైం అయితే వచ్చేసింది. చక్రి నేను ఫస్ట్ పోయి గెలుపుతా విని. తీసుకోరా నా కొడుకు, తీసుకో. సో గైస్ ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఈ నుంచి. చక్రి జాగ్రత్తగా ఉండు. సో 20 1 మినిట్ టోర్నడో వేయాలి. ఓయమ్మో ఊరినాయనో బ్లేడ్ ఫుడ్ యూజ్ చేసినాడు ఇక్కడ. తిప్పించి కొట్టాలి నా ఉడుకునిడా. అమ్మ వీడికి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు గైస్ వీడు. ఎంత గ్లిచ్ అవుతున్నాడు ఏంది గైస్ వీడు చెఫ్. అమ్మా చక్రిని అయితే పెడుతున్నాడు అక్కడ. ఏదో మా చక్రిని పెడతావా? మా చక్రి జీనియస్ రా, ఏం వీకలేవరా నువ్వు, ఎందుకురా చెప్పు. పోరప్ప. చక్రి అయితే మళ్ళీ వచ్చినాడు. నెవర్ గివ్ అప్. ఇంకా ఇది పండబెట్టి గెలకాలి ఇంటికి. సో గైస్ ఇదంతా కాదు, నన్నైతే చంపేసినాడు. బౌంటీ లాస్ అయిందా చక్రి? నాకైతే లాస్ అవ్వాలి, ఎందుకంటే నా కాడ ఫ్రూట్ లేదు. సో పదండి ఈ టెక్నిక్ అయితే యూజ్ చేద్దాము. టార్గెట్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. పండబెట్టి పాలు తప్పియాలరా. ఎరా చెఫ్, నేను ఇష్టమైన చికెన్ ఉండమంటే ఉండవా నా కొడుకనికి. సో గైస్ వీడు ఎంత కొడుతున్నా సాగుకున్నాడు. చాలా ఏట్లు కొట్టాలి వీనికి. ఎలా నా కొడుకు, నీ ముఖానికి ఎందుకు రంత చాలా ఏట్లు? నీ ముఖానికి ఎందుకు రంత చాలా ఏట్లు? సో కొడాక మా గైస్ వీడు ఊకంటే అంటే ఊడు అని మూతి మీదకి వస్తున్నాడు వీడు. విల్పూల్ అయితే యూజ్ చేద్దాం వీడిని. మా గైస్ మనం చంపేస్తున్నాడు మనల్ని, ఎక్కువసేపు ఉన్నట్లేదు వీడు.
చక్రికి అయితే హెల్ప్ చేద్దాం పదండి తొందరగా. కాకపోతే చక్రిని చంపేటట్టే ఉన్నాడు వీడు దొంగనా కొడుకు. అమ్మా అమ్మా గైస్, నా హెల్త్ కూడా తక్కువ ఉంది. బోంటే అయితే లాస్ అయితే చక్రి గ్యారంటీ. ఏమన్నాడు వీడు? అబ్బా చంపేసినాడు గైస్, కరెక్ట్ యూజ్ చేసే టైంలో చంపేసినాడు నన్ను. సో చక్రి నెవర్ గివ్ అప్, అంతే కదా. వాడు సస్తుండే గైస్, వాడు దొంగనా వాడుకు చూసావరు. సో పైరేట్ అయితే మళ్ళీ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసాడు. నార్మల్ దాంట్లో అయితే వచ్చేసాడు మళ్ళీ వీడు. ఎవరో నా కొడుకు నువ్వు సావకు ఏందిరా? పైరేట్ని ఏంది చెఫ్ కదా థూ. సో ఎస్ గైస్, ఫైనలీ చెఫ్ని. సో 1375 బౌంటీ అయితే వచ్చేసింది. నేనే గైస్ చంపింది చక్రి. మనమైతే టుగెదర్గా ఏమైతే వేయచ్చు, ఓకేనా? కానీ 3 సార్లు అయితే చచ్చినాము, నేను 2 సార్లు చచ్చినా. టోటల్గా అయితే 5 సార్లు చచ్చినాము. సో సక్సెస్ఫుల్గా మనం చెఫ్ని అయితే డిఫీట్ చేసినాము. ఇంకో 4 నిమిషాల్లో వస్తాడు. వద్దులే చక్రి మందా వంత ఎందుకు పట్టుకోవడము, మళ్ళీ చెక్కేస్తాడు మనకి. సో మనం బ్రూట్స్ లెవెల్ తీసుకొని లెవెల్ 60 వరకు అప్గ్రేడ్ అయ్యాందా వచ్చి. బ్రూట్ లెవెల్ అయితే తీసుకున్నాం మనము. సో మన నా బౌంటీ ఎంత ఉందో చూసుకుంటా ఒకసారి గైస్. దీంట్లో ఎందుకు పోతున్నా? ఓకే, లీడర్ బోర్డ్ 31 minutes. సో కొద్ది లెంతీ అయితే అయింది, సారీ గైస్. సో ఆ చెఫ్ గాడు అయితే చాలా పవర్ఫుల్ అయితే ఉన్నాడు. అంటే బ్రూట్స్ని అయితే చంపేద్దాం. ఏరా మీ లీడర్నే చంపినారా? మీరెంతరా నాకి ఉడకలరా? మీరు ఎంతరా? 58. సో మనం స్టాట్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుందాం పదండి. మనం అన్ని డిఫెన్స్కే పెట్టేద్దాం, మనకు చాలా తక్కువ ఉంది. స్టామినాకు కూడా పెట్టేయాలి మనము. వీడియో అయితే లెంత్ అయింది గైస్ చాలా. సో గైస్ మనమైతే సక్సెస్ఫుల్గా లెవెల్ 60 అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూడొచ్చు మనము ఫైన్ ది ఎన్పిసిఆర్ డెజర్ట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ డెజర్ట్లో అయితే పడింది. సో ఇక్కడ జంగిల్లో అయితే నాకు ఒక ఫ్రూట్ అయితే దొరికింది గైస్. సో మీకు చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. సో ఐటమ్స్లోకి వెళ్ళి ట్రెజర్ అని వస్తే, సో ఇక్కడ పెయిన్ అని కనిపిస్తుంది కదా. సో ఇది ఎంతవరకు ఇది రేరో చెప్పండి గైస్, నాకు తెలీదు. ఇది ఫ్రూట్స్ గురించి అంత ఐడియా లేదు. సో పదండి గైస్, మనం బ్లాక్ ఫ్రూట్స్ గచ్చా దగ్గర పోయి ఏమన్నా కొందాము. ఎవడో పాడేసుకొని పోయినాడు ఫ్రూట్, ఏదో ఫ్రూట్ అయితే నాకైతే తెలియదు. సో మనమైతే లెవెల్ 60. సో బ్లాక్ ఫ్రూట్స్ గచ్చా నాకు ఇయ్యకపో దొంగనా కొడక, సాగు కొడతా నీకు మంచి ఫ్రూట్. సో ర్యాండమ్ ఫ్రూట్ అయితే పదండి. సో మన కాన్ నుంచి 33,000 అయితే తీసుకుంటున్నాం. అంత తీసుకుంటున్నావు కాబట్టి సో మనకు మంచి ఫ్రూట్ అయితే కావాలని కోరుకుందాం అందరం. సో పదండి, ఫ్రూట్ స్పిన్నర్. సో ప్లీజ్ అరే బామ్ ఫ్రూట్ ఇస్తాయిందిరా బోసడికే రే, నువ్వు మనిషిగా ఏమన్నా నువ్వు ఇంకా బీపీ లేపిస్తాడు గైస్ వీడు. సో చక్రి నీకేమొచ్చింది ఫ్రూట్? సో బామ్ ఫ్రూట్, ఇది కామన్ ఫ్రూట్, ఇది వేస్ట్. ఇది అసలు పెట్టుకొని డ్రాప్ చేసుకుందాం, వేస్ట్. నా కూడా తినద్దు, స్టోర్ వేసుకో. గబ్బునేలా అంత మంచి ఫ్రూట్ వేసుకో. ఆకలి వేస్తుందా ఫ్రూట్స్ తిన్నామేంద్రా గబ్బునేలా. మంకీతో పంచాయతీ అంట. సో గైస్ మన కాడ అయితే ప్రెజెంట్గా అయితే ఏ ఫ్రూట్ అయితే లేదు. మన కాడ పెయిన్ ఫ్రూట్ అయితే ఉంది, అది తినాలన్నా వద్దా అని మీరైతే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఫ్రూట్స్ గురించి ఎక్కువ. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. చక్రి ఏం చక్రి నువ్వు బా కోతితో వ్యాపారం అంటారు. కోతితో వ్యాపారం నీ చెప్పను, ఇట్రారా యాడికిరా. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ అయితే టుమారో అయితే వస్తుంది, దానికోసం తప్పక వెయిట్ చేయండి. సో గైస్ బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ పార్ట్లో డెజర్ట్లో అయితే కలుద్దాం. సో బాయ్ గైస్. కొట్టుకుంటాను వర్స్ట్ ఫెలో.